హాయ్ అండి, అందరికీ నమస్కారం. మంచు తాకిన ప్రేమ రచన చైత్రశ్రీ సాయిజ్యోతి, గళం వసంతశ్రీ. కాలేజీ ట్రిప్ నుండి ఇంటికి వెళ్లిన హిమబిందుకి ఇల్లంతా ఎంతో కొత్తగా, వింతగా, ఆనందంగా, ఆహ్లాదంగా అనిపిస్తుంది. కానీ ఇంటి వాతావరణం ఏమీ మారలేదు. మారింది హిమబిందు మాత్రమే. తనలో వచ్చిన మార్పు వల్ల అంతా కొత్తగా అనిపిస్తుంది. ట్రిప్పుకు వెళ్లే ముందు తన మనసు ఖాళీగా ఉంది. ట్రిప్ నుండి వచ్చిన తర్వాత తన మనసు రవికాంత్తో నిండి ఉంది. ప్రేమ అనే కొత్త భావన తనతో ఉంది. అందుకే ఈ మార్పు. ఈ ప్రేమ సంబంధంలో ఉన్న హిమబిందుకి అనుకోని సంఘటన ఎదురవుతుంది. హిమ, ఈ అబ్బాయి పేరు ప్రభాకర్, సిరియాడ్ కంపెనీ CEO. మనకు దూర బంధువులు కూడా. కొద్ది రోజుల్లో నేను చూసుకోవడానికి వస్తున్నారు. ఇతనితోనే నీ పెళ్ళి. చెప్పాల్సిందంతా చెప్పి ఫోటో ఎదురుగా పెట్టి వెళ్ళిపోయాడు నాన్న. ప్రేమకు నిలువెత్తు అర్థంలా ఉండే నాన్న ఇంత కటువుగా, కోపంగా మాట్లాడుతున్నాడెందుకు? ప్రేమగా ఉన్నప్పుడు చనువుతో నాన్నని ఏదైనా అడగవచ్చు, అడగగలను. కోపంగా ఉన్న నాన్న దగ్గర మాట్లాడే సాహసం ఎప్పుడూ చేయలేదు, చెయ్యలేను కూడా. మౌనంగా మనసులో వదనపడుతున్న హిమ దగ్గరకు హిమ వాళ్ళ అమ్మ వస్తుంది. అమ్మని అడిగే ధైర్యం ఉంది కనుక, అమ్మా ఏంటిదంతా? నాకు పెళ్ళా? అది ఇంత సడన్గానా? నన్ను ఒక్క మాట కూడా అడగకుండా ఏంటిదమ్మా? అన్నిటికీ నీ పర్మిషన్ అడగాలా? మరి నువ్వు షార్ట్ ఫిలింలో యాక్ట్ చేయడానికి మమ్మల్ని పర్మిషన్ అడిగావా? అన్నీ మాతో పంచుకొని నువ్వు లవ్ చేసి మమ్మల్ని సంప్రదించావా? ఎంతో కోపంతో అడుగుతున్న అమ్మ ప్రశ్నలు విని హిమ ఒక్కసారిగా షాక్ అవుతుంది. అమ్మా అంటూ జరిగింది చెప్పబోతున్న హిమని, వద్దు, నువ్వేమీ మాట్లాడొద్దు. ఎవరో అబ్బాయితో నువ్వు చనువుగా ఉన్న ఫొటోస్ మీ నాన్న ఫోన్కి వచ్చాయి. వాటిని చూసి ఆయన గుండెగినంత పనైంది. ఆ ఫొటోస్ గురించి ఎంక్వైరీ చేస్తే నువ్వు ఆ షార్ట్ ఫిలింలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నావు అని చెప్పారు మీ కాలేజీ వాళ్ళు. ఆ అబ్బాయి నిన్ను ప్రేమిస్తున్నాడని, నువ్వు కూడా అబ్బాయిని ప్రేమిస్తున్నావని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అమ్మా అదంతా అబద్ధం, చెంప పగులుతుంది అదంతా అబద్ధం అన్నావంటే అంటూ ఫోన్లో ఉన్న ఫొటోస్ని తీసి చూపిస్తుంది హిమకు. ఆ ఫొటోస్ని చూసి హిమ ఎంతో ఆశ్చర్యపోతుంది. హిమబిందు రవికాంత్తో అంత క్లోజ్గా ఆ షార్ట్ ఫిల్మ్లో ఎప్పుడూ ఉండలేదు. ఆ ఫోటోలో మాత్రం వాళ్ళిద్దరు చాలా క్లోజ్లో ఉన్నట్టుగా ఉంది. అమ్మా, నేను షార్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేయడం నిజం, కానీ ఆ ఫోటోలో ఉన్నది మాత్రం అబద్ధం. ఇది ఎవరో కావాలని చేశారు, ఫోటోని మాఫింగ్ చేశారు. నేను ఈ విషయం గురించి మీతో అప్పుడే చెప్దాం అనుకున్నాను, కానీ మీరు వద్దంటారేమో అని భయపడ్డాను. ట్రిప్ నుండి వచ్చిన తర్వాత చెప్పి ఒప్పిద్దామని అనుకున్నాను, కానీ ట్రిప్లోనే అనుకోకుండా షార్ట్ ఫిలిం ప్లాన్ చేశారు. ఇందులో నా తప్పేమి లేదమ్మా, ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండమ్మా. ఇక అర్థం చేసుకోవడానికి, చెప్పడానికి ఏమీ లేదు హిమ. అన్నీ మర్చిపోయి ఈ జాగ్రత్తలో నువ్వుంటే అందరికీ మంచిది. నేను మీ నాన్నని పెళ్లి చేసుకున్నప్పుడు చిన్న పెంకుటిల్లు కోడలుగా వెళ్ళాను. నువ్వు పుట్టిన తర్వాత మీ నాన్న నీకు మంచి జీవితం ఇవ్వడం కోసం పెంకుటిల్లు ఉన్న మన స్థితిని పెద్ద కోటలో నివసించే స్థితికి తీసుకొచ్చారు. ఇదంతా నీకోసమే. ఒక్కగానొక్క కూతురు అని ఎంతో గారాబంగా పెంచుకుంటే నువ్వు మాకు చేసింది ఇదా అంటూ అమ్మ కోపంగా వెళ్ళిపోయింది. ఒక్కసారిగా హిమ మైకం వచ్చినట్లు కళ్ళు తిరిగి పడిపోతుండగా తనను తాను అదుపు చేసుకుని వంటగదిలోకెళ్ళి ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగుతుంది. ఇల్లంతా భయంకరమైన నిశ్శబ్దం. హిమకి ఒక్కసారిగా తను ఒంటరిని అని అనిపించింది. తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఇలాంటి పరిస్థితి తనెప్పుడూ ఎదుర్కోలేదు, ఎదుర్కొంటానని కూడా ఊహించలేదు. ఇదంతా నా వల్లే జరిగింది, నాదే తప్పు అంటూ తనను తాను నిందించుకుంది. 2-3 రోజుల తర్వాత పరిస్థితి కొంచెం సద్దుమణిగింది. హిమ చెప్పే మాటలు వాళ్ళమ్మ నమ్మటం మొదలుపెట్టింది. ఆమె చేసిన పరిశీలనలో షార్ట్ ఫిలింలో యాక్ట్ చేయటం తప్ప మరే తప్పు హిమది లేదని తెలుసుకుంది. ఓ రోజు కూతురు దగ్గరకు వచ్చి, చూడు హిమ, మా పెంపకం పైన మాకు నమ్మకం ఉంది. నీ గురించి మేము అర్థం చేసుకున్నాం. కోపంలో నీకు పెళ్లి చేయాలనుకున్న మాట నిజమే, కానీ ఈ సంబంధం మేము తీసుకొచ్చింది కాదు. ఆ అబ్బాయి నిన్ను ఏదో ఫంక్షన్లో చూశాడంట, నిన్ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడంట. వాళ్ళ ఇంట్లో చెప్పి మన డీటెయిల్స్ తెలుసుకొని వాళ్ళకిచ్చాడు. అనుకోకుండా మనం దూరపు చుట్టాలం కూడా అయ్యాం. అబ్బాయి చాలా మంచివాడు, అన్ని విధాలుగా నీకు సరిపోతాడు. సంవత్సరం ఆగిన తర్వాత చేద్దామని అనుకుంటే వాళ్ళు ఈ సంవత్సరమే చేసేద్దామంటున్నారు.
పెళ్ళైన తర్వాత కూడా నువ్వు హ్యాపీగా చదువుకోవచ్చు. ఆలోచించు హిమా, ఏంటది? ఒక సమస్య సద్దుమణిగిందంటే మరో సమస్య వచ్చింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? హిమా, హిమా అంటూ స్వీటీ లోపలికి వస్తుంది. హాల్లో హిమా వాళ్ళమ్మ ఉండటం చూసి, ఆంటీ హిమలేదా? లోపలుంది అంటూ కొంచెం సీరియస్గా చెప్పటంతో, ఏంటి ఎప్పుడు నవ్వుతూ పలకరించే ఆంటీ ఇంత సీరియస్గా ఉన్నారేంటి అనుకుంటూ హిమ గదిలోకి వెళ్తుంది. హిమా, ఏమైందే? ఏంటి అలా ఉన్నావు? ఎంతో దిగులుగా ఉన్నా హిమను చూసి అడుగుతుంది. జరిగిందంతా హిమ చెప్పగా, అదేంటే అసలు ఇదంతా ఎవరు చేశారు? ఇదంతా రవికాంత్తో చెప్పావా? నువ్విప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటావు?